ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజం కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరా నవనీరదాభాత్ పీతాంబరాగరుణబింబఫలాధరోష్టాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణావరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీశే కరుణామృతవాహిని కృపయా నిజపాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. త్వమాదిదేవం కరుణానిదానం తమాలవర్ణం సుహితావతారం అపార సంసార సముద్ర సేతుం భజామహే భాగవత స్వరూపం. శ్రీమద్భాగవతం ద్వితీయ స్కంధములో మొదటి అధ్యాయం. నిన్న పరీక్షణ మహారాజు గారు సుఖదేవ గోస్వామి దగ్గర భాగవతం వింటున్నారు. ఆయన అన్నారు, అయా పరీక్షణ మహారాజా, కురువంశ శ్రేష్ఠ, నీకు ఇంకా 7 రోజులు సమయం ఉంది కాబట్టి పరమాయం ఉంది. అందువలన ఈ సమయమంది నీవు పారలౌకిక సాధనములను సంపాదింపుము. మనం ఏ లోకానికి వెళ్ళాలనుకుంటున్నామో ఆ లోకానికి వెళ్ళడానికి మనం అన్ని కూడా సిద్ధం చేసుకోవాలి. కొడిలికి వెళ్ళాలి అంటే హైదరాబాద్ 6 రోజుల ముందు నుంచే కూరగాయలు, పచ్చళ్ళు, అప్పడాలు ఇవన్నీ కూడా మూట కొట్టడం చక్కగా మన బట్టలు అవన్నీ ప్యాకింగ్ చేసి పెట్టుకుంటాం. మనం లోకంగాని లోకానికి వెళ్ళాలి. అక్కడ ఏమి తీసుకెళ్తాం? మరి ఏరుకుని చెక్కి చేసి అగ్గిపెట్టెలు, బ్యాటరీలు, చాకులు తీవాల్సి ఉన్నది వెళ్ళడం. మరి గడియారం బ్యాటరీ తీసుకుని వాళ్ళు వెళ్ళిపోవాలి, బాటపడి తీసుకెళ్ళిన మరి. ఆ విధంగానే మనం పరలోకానికి వెళ్ళాలంటే మన శరీరం కూడా తీసుకెళ్ళినవారు. మరి ఏం పట్టుకెళ్తాం ఆలోచించుకోండి. కాబట్టి పారలౌకిక సాధనములు, ఆ లోకానికి వెళ్ళాలంటే అక్కడ ఎవరు కూడా మీకు ఎదిగిన వాళ్ళు ఉండరు. ఆహారం కావాలంటే వీసా ఉండాలి అక్కడికి వెళ్ళాలంటే. ఎవరు మీ యొక్క
బాధ్యతను తీసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి ఒక లెటర్ కావాలి, అప్పుడే పంపుతారు. ఆ విధముగానే మనం పరలోకానికి వెళ్ళాలి అంటే దానికి అవసరమైన సాధన మనం ఎప్పటి నుంచి చేసుకోవాలి. మధ్యలో కాస్త పెట్రోల్ అయిపోతే వాడికి గర్భణి వెనక్కి వచ్చేస్తుంది. అలా కాకుండా చివరి చేరేంత వరకు ఎంత మనకి అవసరం అవుతుందో, పుణ్యమో సుకృతియో ఏది కావాలో దాన్ని మనం ఇక్కడి నుంచే సౌపార్జించుకోవాలి. పరీక్ష మహారాజుకి 7 రోజుల సమయం ఉంది, మనకేముందో మనకే తెలియదు. కాబట్టి అంతకాలేదు పురుష ఆగతే గత సాధ్వస చింద్యాద సంగ శస్త్రేణ అసంగ శస్త్రేణ స్పృహాంతేహేను ఏచతం. అంత్యకాలము రాగా పురుషుడు మృత్యుభయమును విడచి అనాసక్తి ఎను ఆయుధము ద్వారా దేహమును, ఆ దేహమునకు సంబంధించిన పుత్ర కళత్రాదుల యందు ఆసక్తిని ఛేదింపవలెను. అంత్యకాలం వచ్చినప్పుడు ఏం చేయాలిట? ముందు మృత్యు భయాన్ని వదిలిపెట్టాలి. అప్పుడు అన్ని రకాలమైన జ్ఞాపకం అవుతుంది. పరిస్థితి పెరిగిపోతుంది, సరిగా అవటం లేదు, నిద్ర పట్టడం లేదు, ఇవన్నీ ముందు మనకు వస్తాయి. దాని తర్వాత మృత్యు భయం. క్రమక్రమంగా మృత్యు ఆసన్నమయ్యే కొద్దీ తాపత్రయం పెరిగిపోతూ ఉంటుంది. పెద్దాడికి హోం చేయి, వాడిని రమ్మని చెప్పు, ఇది అక్కడ ఉంది, ఇవన్నీ పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏం చేయాలిట? చక్కగా ఏకాంతంగా ఎక్కడికి వెళ్ళిపోవాలి. మృత్యు సమీస్తున్నప్పుడు ఎక్కడ అన్ని విలువలు వెళ్ళిపోవాలి. ఉన్నావా చచ్చా ఎవరు ఉండకూడదు. అప్పుడే మనకి భగవంతుడు జ్ఞాపకం వస్తాడు. కాబట్టి అంత్యకాలములో మనం అన్నీ విడిచిపెట్టి భగవత్స్మరణ చేద్దాం అనుకున్నా కూడా నేను జ్ఞాపకం ఉన్నానా? చాలా ఎందుకు కూడా జ్ఞాపకం ఉన్నా మనకి వచ్చాడు చూడ తను గుర్తుపెట్టావా? ఏం కావాలి? ముందుకు వెళ్ళిపో. ఇవన్నీ కూడా మనకి ఎందుకు ఉంటారన్నమాట. అప్పుడు ఏం ముందు అసలు మృత్యుభయాన్ని వదిలిపెట్టాలి. రెండవది అనాసక్తి అనే ఆయుధం ఉన్నది ఇక్కడ ఉండాలి. అనాసక్తిస్య అనాసక్తస్య విషయాన్ యథాహ ఉపయుజ్యత నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం వచ్చింది ప్రభువులు చెప్పారు. అనాసక్తస్య విషయాన్, విషయాలను ఆసక్తి అనకూడదు. ఉందా పోయిందా పోని, ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే తీసుకుని ఆసక్తి లేకుండా ఉండాలిట. దేని ఉండకూడదుట? ముందు దేహమునందు ఆసక్తి ఉండకూడదు. మనకు అదే ముందు, ఇది నొప్పి, అది నొప్పి, అది కావాలి, ఇది కాదు. తాపత్రయోన్మూలనం, ఇవన్నీ పోవాలని ఏం చేయాలిట? భాగవతం చదువుకోవాలి. ఇంకా అనాసక్తిని ఎవరిదో వారికి ఆయుధం, అదే అస్త్రము. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా తతపదం తత్పరిమార్గితవ్యం అక్కడ చెప్పారు. గీతలో 15వ అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. కాబట్టి యుక్త వైరాగ్యము, అనాసక్తి, ఈ రెండే మనకి. అనాసక్తి అంటే పట్టించుకుంటూ ఉంటారు, కలుగుతుంటూ ఉంటారు. అసలు ఉందో పోయిందా, కుక్క దూరినా కూడా వచ్చింది పోతుంది, అది కుదరదండి. ప్రతి జనేరే ఆశితే నాదివో. భగవత్ సంబంధ విషయంలో మాత్రం మనం చాలా హుషారుగా ఉండాలి. ఏమాత్రం కాస్త జాగ్రత్తగా ఉన్నవాడు భగవంతుని సమాధానం చెప్పాలి. ఈ విధంగా అయితే ఒక కాపలాదారుడు మనం పెట్టుకుంటూ జీతం పెట్టుకుంటూ ఉంటాం రక్షణ కోసం. వాడు మళ్ళీ పొద్దున్న తర్వాత వచ్చాడు అని అప్పచెప్పాలి. ఆ విధంగా కూడా మన మఠంలో ఉన్నప్పుడు, ఆశ్రమంలో ఉన్నప్పుడు భగవత్ సంపద రక్షిస్తూ ఉండాలి. పోతూ కొట్టుకోవాలి, కోసుకుపోనే మనకే మన్నా ఏమన్నా కట్టుకుపోతామా? వాళ్ళు అడుగుతూ ఉంటారు కట్టుకుపోతామని. కట్టుకుపోవడం కాదు, అందరూ పదముంది. జాగ్రత్తగా మనం అని కాపాడుకోవాలి. అది ఇది అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. అనాసక్తి అంటే ఇవన్నీ వదిలిపెట్టమని కాదు, నేను నాదే తాపత్రయాన్ని ముందు వదిలిపెట్టాలి. అయ్యో ఏమైపోతుందో తర్వాత ఎవరు చూస్తాడు? ఎందుకు ఆత్మ ఎవరు చూసేట? అనాసక్తి అదే మనకి ఆయుధం అన్నమాట. అనేటువంటి అస్త్రము ద్వారా దేహమునందు ఆసక్తిని వదిలిపెట్టాలి. రెండవది ఆ దేహానికి సంబంధించినటువంటి మిగతా వాళ్ళందరినీ కూడా. దేహమే నేను కానప్పుడు ఇంకా మిగతా వాళ్ళకి సంబంధం ఏముందిట?
వెళ్ళిపోయిన సంబంధం ఉంది కాదంటే ఏమంటారు కుందురు. సరిపోయిన తర్వాత జీవుడు ఆ దేహం యొక్క సత్కారం అయ్యేంత వాడు తిరుగుతూ ఉంటాడు. అయ్యో నా శరీరమే, నా శరీరం కట్టేస్తున్నారు, కాల్చేస్తున్నారు. కాబట్టి ముందు అసలు అందుకనే అంటారు బీ ఫియర్లెస్, నిర్భయంగా ఉండాలిట. అంటే అంత్యకాలము వస్తే ఎటువంటి సంఘటన వస్తుందో ఇప్పటి నుంచే మనం మానసికంగా తయారయ్యి ఉండాలి. మెంటలీ వీ హ్యావ్ టు ప్రిపేర్. పుత్ర కళత్రాదు ఆసక్తిని చేదెంపవలను. జగమున నీది ఎవరి నీది కాదు అయినప్పుడు ఎందుకు దాని మీద ఏడవడం? ఉందా ఉంది, పోయింది పోయింది. ఇంతకాలం మనం సత్సాంగతం చేసుకుని ఇంకా దాని ఏదో మమకారం ఉన్నట్లయితే ఇంకేం లాభం ఉంటా? కాబట్టి అంత్యకాలము రాగా మనకి ఇప్పుడు సరిగా ఇప్పటి నుంచి మనం అనుకోవాలి, పురుషుడు మగవాడే కాదు, జీవుడినే పురుషుడు అంటారు. ఆ జీవుడు మూర్ఛభావను విడిచిపెట్టి అనాసక్తి అనేటువంటి ఆయుధము ద్వారా దేహమును, ఆ దేహానికి సంబంధించినటువంటి పదార్థములు, వ్యక్తులు వాళ్ళ యందు ఆసక్తిని మొట్టమొదటి వదులుకోవాలి. ఆసక్తి ఉంటేనే మనకి పాసం. పేపర్లో ఎన్నో రకాలు చూస్తూ ఉంటారు, మన దాని గురించి ఏడుకొస్తుందా? అదే పరిచయం ఏదైనా వ్యక్తి అయినట్లయితే కట్టుకుంటాం, అయ్యో అయ్యో కట్టుకుంటున్నాం. కాబట్టి కదా పరిచయం మనకి పక్కన పెట్టుకోవాలన్నమాట. కానీ సమాజంలో ఉన్నప్పుడు మనకు అవసరం కాబట్టి ఎంతవరకు అవసరం నాటకం ఆడుతూ ఉండాలంటే. జగమే నాటకం కదా, జీవితమే నాటకం. కానీ ఈ ఆసక్తి మనం ఉండకూడదు. గృహ ప్రవ్రజితో ధీర పుణ్యతీర్థ జలాప్లుత శుచౌ వివిక్త ఆసీనో విధివత్ కల్పితాసనే అభ్యసేన్ మనసా శుద్ధం త్రివృద్ బ్రహ్మాక్షరం పరం మనో యచ్చే జితశ్వాసో బ్రహ్మ బీజ మనస్మవిస్మరన్. అందుకనే మనకి ఆశ్రమాలు పెట్టారు. బ్రహ్మచర్యము, గారాస్తము, వానప్రస్థము, సన్యాసము. వానప్రస్థం వెళ్ళిపోతే ఇంకెవరిని ఆసక్తి ఉండదు అనమాట. మరి ఏం చేయాలి? గృహమును విడిచిన వాడై, ముందు ఇల్లు వదిలిపెట్టారన్నారు. గృహమును విడిచిన వాడై బ్రహ్మచర్యాదులను పాటించు ధీరుడు తీర్థ స్నానాది నియమములను పాలించుచు పవిత్రము, ఏకాంతము, శాస్త్రోక్తమునగు ఆసనమున కూర్చున్నవాడై శుద్ధము, పరము, అకార ఉకార మకారములచే గ్రథితము అగు ప్రణవమును ఓంకారమును మనస్సుతో అభ్యసింపవలెను. ఎల్లవేళలా కూడా ఓంకారం అంటే మనకి భగవన్నామాన్ని గురుగారు ఏ నామం ఇచ్చారో ఆ నామాన్ని నైరంతర్య స్మరణ ఉండాలిట. మనస్సుతో అభ్యసించాలి. మనసులో ఎప్పుడు కూడా అది మన నోటితో చెప్పినా మనసు అమ్మడి కాదు. అది జపం చేస్తూ ఉంటుంది, నోటితో అయిపోతూ ఉంటుంది, మనసులో ఏవో వెలుస్తూ ఉంటాయి. అలా కాకుండా మానసికముగా కూడా భగవన్నామాన్ని చెప్పేటువంటి స్థితికి మనం చేరుకోవాలి. అదే అభ్యాసం. ప్రణవమును ఎల్లప్పుడూ స్మరించుతూనే ప్రాణాయామ విధితో శ్వాసను జయించి మనస్సును వశము చేసుకునవలెను. ఆ విధంగా ఆసక్తి పోవాలంటే ఇది యోగ ప్రక్రియ అన్నమాట. తద్వారా ఏ విధముగా అయితే మన యొక్క శరీరము నుంచి ప్రాణమును త్యాగం చేయాలో అది చెబుతున్నారు. అభ్యాసం చేస్తూ శ్వాసను జయించి చేయాలన్నమాట. మనస్సును వశము చేసుకోవాలి. శ్వాసను అనుసరించే మనస్సు ఉంటుంది. మనస్సు బాగా చంచలంగా ఉన్నప్పుడు కాస్త చూసుకుని ప్రాణాయామం చేసినట్లయితే శాంతపడుతుంది అన్నమాట. అందుకని మానసిక వ్యవస్థ సరిగా ఉండాలి అంటే శ్వాస సరిగ్గా ఉండాలి. అందుకని చెప్పి నియమపూర్వకంగా శాసన చేయాలి. నియచ్చే విషయేభ్యోక్షాన్ మనసా బుద్ధి సారథి మన కర్మభిరాక్షిప్తం శుభార్థే ధారయే ధియా. పిమ్మట నిశ్చయాత్మకముకు బుద్ధి సహాయముగా గల మానవుడు ముందు మనకి నిశ్చయం కలిగి ఉండాలి. మన బుద్ధి భగవంతుని యందు ఏకాగ్రముగా నిశ్చలత్వాన్ని పొందాలన్నమాట. అది సహాయంగా ఉంటుంది మనకి. ఆ విధంగా బుద్ధి కనుక
బుద్ధి ద్వారా నిశ్చయం అయిపోయింది అనుకోండి, అప్పుడు మానవుడు ఆ మనస్సుతో విషయముల నుండి ఇంద్రియములను ఉపహరింపవలెను. ముందు మొట్టమొదట మనం ఏం చేయాలో ముందు స్థిరత్వం కలగాలి. అప్పుడు బుద్ధి ద్వారా నిశ్చయం చేసుకున్నప్పుడు ఆ బుద్ధి సహకారముతో మనస్సు ద్వారా ప్రాపంచక విషయమునందున ఇంద్రియములను మనం క్రమక్రమముగా ప్రత్యాహారము చేయాలి. కర్మలచే ఆకర్షింపబడిన మనస్సును బుద్ధిచే భగవానుడు నందు ఉంచవలేను. కర్మలచే మనస్సు ఆకర్షింపబడుతూ ఉంటుంది. ప్రతి ఇంద్రియం ఒక కర్మ ఉంటూ ఉంటుంది. ఇంద్రియానికి ఒక కర్మ, నేత్రములకు చూడమనేటువంటిది ఒక కర్మ, చెవులకి వినడం అనేటువంటిది ఒక కర్మ. ఆ విధంగా ప్రతి ఇంద్రియ కూడా కర్మ ఇంద్రియములకు జ్ఞానేంద్రియములకు కర్మలు ఉన్నాయి. ఆ కర్మలు ఎందు నిరంతరము మనస్సుతో పాటు వెళుతూ ఉంటాయి ఇంద్రియములు. కాబట్టి మళ్ళీ మనస్సు ద్వారానే ఆ ఇంద్రియములని ఆయా కర్మల నుంచి మళ్ళీ వెనక్కి రాగాలి, ప్రత్యాహారం. ఆ విధముగా విక్షిప్తములైన చెబుతున్నారు. మనస్సును బుద్ధిచే భగవాను రూపమునందు ఉంచాలన్నమాట. అనంతరము నియమితమగు మనస్సు యొక్క సహాయముతో రూప రసాది విషయముల నుండి చక్షువులను కర్ణములను మున్నగు ఇంద్రియములను ప్రత్యాహారము చేసి, అనగా నానాస్థానముల యందు విక్షిప్తములైన ఇంద్రియములను ఉపసంహరించి, యాత్ర వెళుతూ ఉంటామండి, రాత్రి మనకి ఉండాలని బసిస్తారు, మళ్ళీ పొద్దున్నే లేచి ఆ బసను వదిలిపెట్టి మళ్ళీ తర్వాత ప్రయాణం సాగించాలి. అప్పుడు ఏం చేస్తాం? రాత్రి సమయంలో బ్యాగ్ తెరుస్తాం, మన బెడ్డింగ్ తెరుచుకొని పడుకుంటాం, అన్ని పక్కన పెట్టుకుంటాం, మన పేస్టు అవి బ్రష్లు అవన్నీ పెట్టుకుంటాం. పొద్దున్న సాయంత్రం మళ్ళీ వెళ్ళే ముందు అన్ని కూడా జాగ్రత్త ముడుకుని వెళ్ళిపోతామా? ఉంచుతామా? ఉంటే మళ్ళీ వెనక్కి రావాలి. ఆ విధంగా మళ్ళీ వెనక్కి అవకాశం లేకుండా మన యొక్క బుద్ధి వృత్తులని ఈ ప్రాపంచ విషయం ఉంటే మళ్ళీ అక్కడ రావాలి. అక్కడికి లేకుండా క్రమక్రమంగా జాగ్రత్తగా తీసుకుని భగవంతుడు డిపాజిట్ చేసుకోవాలి. అయ్యా నా కొడుకు కాబట్టి చూసుకో, ఎక్కడో వెళ్ళి అనాథ వాళ్ళకి ఇవ్వడం కాదు. దాంట్లో ఇండియాలో బ్యాంకులు ఉన్నాయి, ఇప్పుడు సరిపోయింది రాస్తారు డాక్యుమెంట్, అన్ని రాసిస్తారు అన్నమాట, జీవనంలో ఉపయోగపడతాయని చెప్పి. అలా ఎక్కడలే, ఇవన్నీ ముందు భగవంతుడు రాసివ్వండి మీరు. అయ్యా నా కొడుకు నీకు ఇస్తున్నాను, నువ్వే చూసుకో, మళ్ళీ దాకా అప్పుడు ఇవ్వాలి. ఆ విధంగా ఇంద్రియములు తాలూకు వృత్తులన్నీ కూడా భగవంతుడు సమర్పించాలి. విక్షిప్తములైన ఇంద్రియములను ఉపసంహరించి నిర్దిష్టముకు ఒక స్థానంలో పెట్టుకోవాలిట. అప్పుడే గవ వెళ్ళడానికి బాగుంటుంది. చల్లజల పాడేసాక ఇప్పుడు ఇచ్చుకుని వచ్చిపోతూ ఉంటాం. మొత్తం పరిచేశాడు, బండి వచ్చింది వెళ్ళిపోవాలి. ఏం చేస్తాట? ఇవన్నీ కూర్చున్న బండి ఉంటుందా? వదలడం ఎందుకు? వదిలిన బండి కావాలి. కాబట్టి వదలకుండా అన్ని ఒకరు పెట్టుకోవాలి. ఎక్కడ పెట్టుకోవాలి? మనకి సేఫెస్ట్ ప్లేస్ ఏంటంటే భగవంతుడి చరణార విందములు. అక్కడ ఉంటే మళ్ళీ అక్కడే మీకు ఇస్తాం, మళ్ళీ అందులో అయిపోయింది అంటారు. దివాళి, ఈ బ్యాంకుల దివాళి ఇది ఎప్పుడు కూడా ఇవన్నీ మళ్ళీ మీకు చక్కగా దానికి వడ్డీతో పడిస్తున్నాడు భగవంతుడు. ప్యూరిఫై చేసి మళ్ళీ మంచిది తెలుస్తూ ఉంటాడు తర్వాత సాధనకి. అందుకని చెప్పి మన ఇంద్రియ వృత్తులు అన్నీ కూడా నిర్దిష్టమైన స్థానంలో ఉంచాలిట. అది ఏది అంటే వాళ్ళ శరణాల గ్రంథములే సేఫెస్ట్ ప్లేస్ అన్నమాట. కాబట్టి ఆ విక్షిప్తములైన ఇంద్రియములను ఉపసంహరించి నిర్దిష్టముకు ఒక స్థానమున ఉంచవలెను. నిశ్చయాత్మికముకు బుద్ధిని సారథిగా చేయవలెను. మనకి సారథి ఉండాలిట. నడిపవాడు ఎవట? బుద్ధియే సారథి. ఆ బుద్ధి ఎటువంటి బుద్ధి అయి ఉండాలి? భగవద్గత బుద్ధి ఉండాలి. బుద్ధి లేకుండా అంటూ ఉంటాడు. బుద్ధి లేకుండా ఉంటుంటాడా? పనికొచ్చే బుద్ధి లేకుండా ఉంటుందన్నమాట. అలా కాకుండా మనం ఈ శ్రవణ కీర్తనముల ద్వారా సద్బుద్ధిని తయారు చేసుకొని ఆ బుద్ధి పూర్వముగా మనం అసలు ఏం చేయాలి అది ముందు మనకి నిశ్చయం అవ్వాలిట. అది లేకపోతే ఏదో ఉన్నాం, పడుకున్నాం, తిరుగుతున్నా అయిపోతుంది కాలక్షేపం. మనకి ఇంక మిగతా పుస్తకం తేడా ఉండదు. అలా కాకుండా మనం చేసే సాధన కానీ వీటి కానీ ముందు మనకి ఒక ఏయమంటారే అది ఉండాలన్నమాట. అది ఏమిటి? భగవత్ చరణార విందములు మనం చేరుకోవడం కోసం. దానికోసం మనం ముందు ఆ బుద్ధి కనుక నిశ్చయమైనట్లయితే ఆ నిశ్చయాత్మక బుద్ధి మనం నడుపుతూ ఉంటుంది అన్నమాట.
ప్రార్థన సంస్కారముల ప్రాబల్యము వలన ప్రాణాయామము ద్వారా మనస్సును చక్కగా నిశ్చలముగా ఉంచలేకపోయిన సో అప్పుడు దానిని శుభ విషయములకై బుద్ధి ద్వారా భగవానుడు రూపంపై నిలుపవలెను. మనం కనుక ప్రాణాయామం ద్వారా ఎల్లప్పుడూ మన బుద్ధిని కనుక భగవంతుడి యందు ఉంచలేకపోయినట్లయితే భగవత్ సంబంధమైన పనులు చేయాలి, భగవత్ సేవ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నహి కచ్చిత్ క్షణాది జాదు తిష్టది ఆ కర్మ కురుత్. ఎవరు కూడా ఏ కర్మ చేయకుండా కూర్చోరు, కానీ కర్మ చేస్తే వాళ్ళకి పాశం వండుకుంటుంది. అందుకని భగవత్ సంబంధమైన పనులు చేయాలి. అందుకని అంబరీష మహారాజు గారు చేశారుట, అన్ని పనులు ఆయన చేశారట. కరవుర్ హరిర్ మందిర మార్జనాదిషు శృతించ అచ్యుత కథలు క్రాణంచ ముకుంద పాద తులసి సౌరభం. ఆ విధంగా అన్ని ఇంద్రములు కూడా భగవత్ సేవాపరముగా భగవత్ సంబంధమైన కర్మలు చేయడం ద్వారా అవి త్వరగా శుద్ధి అయి మనకి మార్గదర్శముగా అవుతాయి. లేకపోతే ఏకస్వామి చెప్పినట్టుగా ఒక వ్యక్తిగా 5 భార్యలు ఉన్నారనుకోండి, వాడు 5 వేల ఒక షాపింగ్ అంటారు, ఒకటి గుడి అంటారు, ఒకటి సినిమా అంటారు, పక్కుపోతారు. ఎవరు అంటారు ఆయన రాలుతూ ఉంటారు. ఆ విధంగా మన ఇంద్రియాలన్నీ కూడా కళ్ళు చూస్తానంటాయి, చెవులు వింటానంటాయి, రుచితం శరీరం పడుకుంటానంటాం, లాగేస్తాయి, మన సహకారం ఉండవు. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం ఒక తాటిని తీసుకురావాలి అంటే ఈ భగవత్ సేవని వాటికి అభ్యాసం చెయ్యాలి. లేకపోతే ప్రార్థన సంస్కారం ఎన్నో కోటి జన్మల సంస్కారం మనకుంది. అదే సంస్కారం కుసంస్కారం. అది ప్రాబల్యం వలన మనకేమవుతుందిట, మనసు సరిగా ఉండకపోయినప్పుడు ప్రాణాయామం ద్వారా మనసును చక్కగా నిశ్చలముగా ఉంచాలి. ఆయన కూడా ఉండకపోయినట్లయితే శుభ విషయములకై బుద్ధి ద్వారా భగవానుని మనం స్మరిస్తూ ఎలవెళపిస్తూ ఉండాలిట. తత్రైకావయం ధ్యాయేత్ అవ్యుచ్ఛిన్నేన చేతసా మనో నిర్విషయం యుక్త్వా తతః కించన న స్మరేత్ పదం తత్పరమం విష్ణోర్మనో యత్ర ప్రసీదతి. పిమ్మట విషయ వియుక్తమగు చిత్తముతో భగవానుని అవయవములను ధ్యానింపవలెను. క్రమక్రమముగా వియుక్తమగు చిత్తముతో అంటే ప్రాపంచిక విషయములందు సంబంధము లేనటువంటి ఇంద్రియములు మనం చేస్తున్నప్పుడు అక్కడ వాటిని స్మరిస్తూ ఉండాలి. ఏదో అంటారు శరీరం ఉంది కానీ మనసు ఎక్కడ లేదు. ఏం విన్నా బాగా చెప్పారు, ఏం చెప్పారో నేను చెప్పి తెలియదు. చెవులు విన్నాయి కానీ మనసు దగ్గర చేరలే, ఏమి లాభం ఉంటుంది? చెప్పేటువంటి గుణం చెవికుందా? చెప్పేటువంటి నోరికి వినే గుణం ఉందా? మధ్యలో ఉండేది మనసు ఇక్కడ ఉండదే, తిరుగుతూ ఉంటుంది. అలా కాకుండా మనసును అక్కడ పెట్టి మనం భగవత్ కార్యం చేసినట్లయితే అది సాఫల్యం అవుతుంది అన్నమాట. అందుకని బుద్ధి ద్వారా భగవాను ఉపమనందు మనం నిలపాలి. పిమ్మట వియుక్తమగు చిత్తముతో భగవాను అవయవములను ధ్యానింపవలెను. చక్కగా రూపాన్ని మనం ధ్యానం చేస్తూ ఉండాలి. అందుకనే ధ్రువుడికి మన నారద మహర్షి చెబుతూ ఉంటాడు ఈ విధంగా ధ్యానం చేయాలి. పాదముల నుంచి ప్రారంభం చేసి క్రమక్రమంగా పైకి కానీ, లేదా భగవంతుడి యొక్క మకుటము నుంచి ప్రారంభం చేసి ఎవరికి కింద పాదములకు కానీ ఎలా మనం చేయగలిగితే ఆ విధముగా భగవద్ రూపాన్ని మనం ధ్యానము చేస్తూ ఉండవలేను. మనస్సును విషయస్పర్శలేని వస్తువునందు ఉంచి, విషయస్పర్శ లేని వస్తువు ఏముంది ప్రపంచంలో? ఒక్క భగవత్ కథలు తప్ప. అందుకనే మహాప్రసాదే గోవిందే నామబ్రహ్మణి వైష్ణవి అన్నారు. ఈ 4 అప్రాకృత వస్తువులు ప్రపంచంలో మనం చేసిన వంటే అది. మనం నైవేద్యం పెట్టాం, నైవేద్యం పెట్టిన తర్వాత మహాప్రసాదం అయిపోతుంది. ఆ విధంగా భగవంతుడి యొక్క ఐకాంతిక భక్తులు, భగవంతుడి యొక్క నామము, భగవత్ శ్రీమూర్తి ఇవన్నీ కూడా విషయస్పర్శ లేనటువంటి పవిత్ర వస్తువులు. కాబట్టి విషయస్పర్శ లేనటువంటి వస్తువులు యందు మనస్సును మనం ఉంచాలి.
ఇంకా ఇతరమైన వస్తువులు దీనిని కూడా స్మరింపరాదు. ఆ సమయంలో మనకి స్మరణ రాకూడదు, అప్పుడే వస్తాను నేను. రాజుగారి కడుపు నొప్పి వచ్చిందట. ఒక రాజు కడుపు నొప్పి వచ్చింది, ఎన్నో రకాల మందులు కన్నాడు, అవలేదు. ఒక ఆయన వెళ్ళేట, అయ్యా ఏమీ లేదండి, చక్కగా మీ ఇంటి ముందు ఒక చెరువు ఉంది, ఆ చెరువులో ఇక్కడ దాకా నిలబడి ఏ విషయాన్ని స్మరించకుండా నేను ఇచ్చే మందుని మీరు తీసుకోండి అన్నారట. సరే అని చెప్పి ఆయన ఔషధ సేవన చేసిన ముందు మంత్రి గారు చెప్పాడు, మంత్రి గారు నాకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేయకండి అని. నాకు ఏ విషయాలు జ్ఞాపకం చేయకండి. బాగానే ఉంది, మంత్రులు కూడా ఉంటారుగా, సరిగ్గా ఔషధం ఇస్తుంటాం గురు మంత్రి. ఔషధం ఇచ్చి ఔషధం సేవిస్తున్నప్పుడు అయ్యా మీకు జ్ఞాపకం రావడలే కదా అని చెప్పి జ్ఞాపకం వస్తూ ఉంటాయి అన్నమాట. కొంతమంది ఉంటారు మనకి సరిగ్గా ఆ సమయంలోనే అన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఏ విధముగా మనకి విషయ స్పర్శ లేకుండా మనం ఉండగలుగుతామో ఆ విధముగా దీనిని కూడా స్మరింపకుండా ఆ విధముగా భగవత్ స్మరణే మనకి కలిగి ఉండాలి. ఈ విధముగా దేని యందు మనసు ఉపశమించును అదే విష్ణువు యొక్క పరమపదము. ఆ విధంగా మళ్ళీ ఇంకా నిశ్చలంగా ఎక్కడికి వెళితే ఇంకా మనసు గంతు లేకుండా ఉంటుందో అటువంటి శ్రేష్ఠ పదమే శ్రీ విష్ణు పదము. అక్కడికైనా వెళ్ళినట్లయితే ఇంకా గంతు లేదు. మన గోపకుమారుడు అన్ని లోకాలు దాటి గోలోకమునకు వెళ్ళి భగవత్ సంబంధం భగవంతుడి దగ్గర చేరిన తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్ళని కోరిక కలగలేదండి. యద్గత్వాన్ అనివర్తంతే తత్తామ పరమమ్మ. ఆ విధంగా మన మనసు కనుక జాగ్రత్తగా ఒక్కసారిగా భగవంతుడి దగ్గర పెట్టినట్లయితే అది మళ్ళీ ఇంకా ఆ రుచి మరిగినట్లయితే ఇంకా ఏమి స్మరించదట. ఇతర రాగ విస్మరణం గణం వాళ్ళకి ఇంకా మిగతా చూసినా కూడా భగవత్ వస్తువులు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. జహా జహా నేత్రపడి కృష్ణ కొరే చలమాలు, ఎక్కడెక్కడ కళ్ళు పడితే అక్కడ భగవంతుడి యొక్క జ్ఞాపకం వస్తూ ఉంటాయి. కాబట్టి ఏ విధముగా మన మనస్సుని ఎక్కడైతే ఉపశమింప చేయగలుగుతామో అది విష్ణు యొక్క పరమపదము. రజస్తమోభ్యాం ఆక్షిప్తం విమూఢం మన ఆత్మనః యచ్చే ధారణయా ధీరో హంతియా తత్కృతం మలం. ధీరుడు రజస్తమములచే ఆక్షిప్తము విమూఢము అగు తన మనస్సును ధారణము ద్వారా నిరోధింపబడెను. ఎవరికి ధీరుడో, ధీరుడంటే ఓర్పు కలిగిన వాడు, జాగ్రత్తగా ధీర పురుషుడు, ధైర్యము ఉన్నవాడు, చేతన పట్టుదల ఉన్నవాడు ఏం చేయాలిట? రజస్తమములచే ఆక్షిప్తము విమూఢము అగు తన మనస్సును. మనస్సు ఎప్పుడు కూడా గుణములు ప్రభావం వలన అది మారుతూ ఉంటుంది. తమోగుణం పెరుగుతూ ఉంటుంది, రజోగుణం పనిచేస్తూ ఉంటుంది, సతమగుణం భగవత్కార్యం చేస్తూ ఉంటుంది. ఆ విధముగా కానీ ఎప్పుడైతే రజోగుణం ఉన్నప్పుడు మనసు విక్షిప్తం అయిపోతూ ఉంటుంది, శాంతి ఉండదు. రజోగుణం తమోగుణం ఉన్నప్పుడు మనస్సు కల్లోలంగా ఉంటుంది, శాంతంగా ఉండదు. అందుకని ఏం చేయాలిట? ఆ రజస్తమ గుణములచి ఆక్షేపమైన విమూఢముకు తన మనస్సును ముందు ధారణము ద్వారా నిరోధించాలి. ఆ మనస్సుని ధారణం చేయాలి. దేని మీద? భగవద్ వస్తువుల మీద ధారణం చేయాలి. ధారణము అంటే యోగ మార్గముల ప్రత్యాహార ధ్యాన ధారణము అన్నారు. ఇతర విషయములున్న మనస్సుని బుద్ధగించి జాగ్రత్తగా భగవత్పరమైన విషయములందు ఉంచడాన్ని ధ్యానము అంటారు. దాన్ని ఎక్కువసేపు ఉంచడము ధారణము. ఆ విధముగా మనస్సులో ఆ భగవతుని ధరించి ఉండాలన్నమాట. దాని ద్వారా ఆ చిత్తం యొక్క చంచలనం నిరోధించాలి. ఆ ధారణ రజస్తమస్సుల వలన పుట్టిన మలమును పాపమును వినాశము చేయును. మన కనుక భగవంతుడి యొక్క ఆ శ్రీ విగ్రహాన్ని జాగ్రత్తగా తలుచుకుంటూ మనం ధ్యానం చేసినట్లయితే ఆ ధ్యానం అనేటువంటి ప్రక్రియ ద్వారా మనసులో భగవంతుడి యొక్క విషయాన్ని స్మరణ చేసిన కారణముగా అంతకుముందు మనం మనసులో ఉండేటువంటి రకరకాల పాపములు, మలము అదంతా కూడా ఒక్కసారిగా
శుభ్రం అవుతూ ఉంటుందట. ఎంతంత పరిమాణములో మనం భగవద్ విషయాలను ధ్యానం చేస్తూ ఉంటామో, లోపల స్మరిస్తూ ఉంటామో, అంతంత పరిమాణములో మనకు ఉండేటువంటి ఈ భగవద్ విముఖత కానీ పాపము యొక్క మాలిన్యము కానీ కరిగిపోతూ ఉంటుంది. అందుకనే చేతో దర్పణ మార్జనం అన్నారు. ధర్మ మార్జన చేయాలి అంటే ఒక్క భగవంతుడి యొక్క నామ రూప గుణములని కీర్తన చేయడమే. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తన చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇంత క్రియ ఉందన్నమాట. ఈయన విధముగా శాస్త్రం ఆమోదించింది కాబట్టి మహాప్రభు సంకీర్తన ద్వారానే మాత్రమే మన యొక్క చిత్తమైనటువంటి ఆత్మ శుద్ధి అవుతుంది అని చెప్పారన్నమాట. యత సంధార్యమాణాయాం యోగినో భక్తి లక్షణ ఆసు సంపద్యతే యోగ ఆశ్రయం భద్రమీక్షత. ఇట్లు భక్తి లక్షణాక్రాంతమగు ధారణమును అభ్యసించుచున్నచో ఆ ధారణ ఏ విధంగా ఉండాలిట? భక్తి లక్షణం కలిగి ఉండాలి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం, ఈ 9 విధముల భక్తిని మనం అభ్యసించుతున్నట్లయితే క్రమక్రమ ధారణ యోగముచి భగవాను దర్శించు యోగికి భక్తి యోగమునందు త్వరలోనే ప్రీతి కలుగును. ఆ విధముగా భక్తి యోగాన్ని అభ్యసించేటువంటి వ్యక్తికి ఈ ధారణాయోగం వలన భగవాను దర్శించేటువంటి ఆ భక్తి యోగము ద్వారానే మనం భగవద్ దర్శనం అవుతుంది, మిగతా వాటి ద్వారా కాదు. కాబట్టి చేయడం వలన భక్తి యోగం అనేది మనం చేసేటువంటి ఆ అభ్యాసముందు మనకి ప్రీతి కలుగుతుంది. అదే అనురాగం కలగడం. భగవన్నామాన్ని మనం నిరంతరము చేయడం వల్ల దాని ఎందుకు మనకి ఇష్టత ఏర్పడుతుంది. ఇష్టం ఉంటే కష్టం అనిపించదు. అవి అంత కష్టమో కూర్చోవాలంటే మన సపోర్ట్ కావాలి. అయిపోయిందా, ఇంకా వదిలిపెట్టడం లేదు, చూస్తూ ఉంటాం. అదే ఇష్టం ఉన్నట్టు అప్పుడే అయిపోయిందా అనుకుంటాం. కాబట్టి ఇష్టం కలగాలి అంటే మనం ఆ విధంగా చేయాలన్నమాట. ఆ భక్తి యోగమునందు త్వరలోనే ప్రీతి కలుగును. ఇవన్నీ చెప్పుతుంటే రాజుగారు అంటున్నారు, రాజోవాచ యథా సంధార్యతే బ్రహ్మం ధారణా యత్ర సమ్మత యాదృశీవా హరేదాసు పురుషస్య మనోమలం. రాజుగారు అంటారు. ఎవరు? ఏ రాజు గారు? పరీక్షణ మహారాజు గారు. మహాత్మా ధారణ ఏ విధానము ద్వారా చక్కగా అనుష్ఠింపబడును చెప్పేస్తూ అంటున్నాం. ఒకరు అడిగారు సవన్ చెప్తారా, చెప్పేస్తున్నాం, వింటున్నా బాగానే అంటున్నాం. చేయడం ఎలాగా అంటే అందుకని మన వైపు నుంచి పరీక్ష మాట్లాడుతున్నారు. చెప్పారు బాగానే ఉందండి, ధారణ ఏ విధానంగా చేయడం చక్కగా చేసుకోవచ్చు. మనం ధారణమైనటువంటిది మనం ఏ విధముగా చక్కగా చేసుకోగలుగుతున్నాం చెప్పండి. అది దేని యందు ప్రతిష్ఠితమై ఉండును? ఏ విధముగు ధారణము చే పురుషుని మనోమలము అతి శీఘ్రముగా తొలగును? ఈ విషయం అన్నింటినీ నాకు చెప్పవలసినది. ఆయన పద్ధతి చెప్పారు, కానీ ఎలా చేయాలి చేసి చూపించాలి కదా. థియరీ ఒకటి, ప్రాక్టికల్ ఒకటి. థియరీ అయిపోయింది, ఇప్పుడు మాకు చెప్పండి అంటున్నారు. శ్రీ సుఖోవాచ జితాసనోజిత శ్వాసోజిత సంగోజితేంద్రియ స్థూలే భగవతో రూపే మనస్సంధారయేద్ధియా. యోగి ఆసనమును, శ్వాసను, ఇంద్రియములను జయించాలి. అది కూడా చేయకపోతే అలాగా కూర్చున్న 10 నిమిషాలైనా మనం చక్కగా కూర్చోవాలి. వేసిన గాలి వేసినట్టు ఉండాలట. సుఖదేవి గోస్వామి 7 అహోరాత్రాలు వేసిన గాలి వేసినట్టే ఉంది భాగవతం చెప్పాడు. పరీక్షను మరలా ఆ విధంగా విన్నాడు. ఇప్పుడు అవుతుందాడు మనకి 30 ఏళ్ళు రాకుండా నడు విరిగిపోయింది. అన్ని కూడా చిన్నప్పటి నుంచే మనకి కింద కూర్చొని మానేశారు. కూర్చో చదువుకోవడం వీల్స్ ఇవన్నీ అయిపోయాయి. అబ్బా ఒక గంట కూర్చోండి, అక్కడే చెప్తారు గురుగారు, 1 గంట చేయమన్నారు. కూర్చుంటారా? కూసుని 16 మాలలు జప చేయమన్నారు. మనం కనీసం ఒక్క మాలైనా మనం పూజ చేస్తున్నామా?
ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటాం. మీకు అందుకుని అన్నారు, మీకు తెలియదు కాబట్టి ఇప్పుడు చేయమన్నారు. మనకి ఎప్పుడు కూర్చో తెలియదు కాబట్టి ఎల్లప్పుడూ హుషారుగా ఉండాలి, సావధానంగా ఉండాలి. మనకి చెప్పినట్లయితే మనం ఇంకా ఉంది అనుకుంటాం. మనకి 11 గంటలు హారదమ్మంటే 10 ఇంకా అవని ఆదుకోసం అనుకుంటా ఉంటాం. ఆ విధంగానే మృత్యు మనకి సమయం ఇచ్చారనుకోండి, మిగతా జనంతో వృధా గడిపేస్తాం, చివరి చూసి అనుకుంటాం. ఒక చిన్న దీనికి కథ ఉంది. ఏంటంటే ఒక ఆయనని రౌండ్గా ఉంది కదన్నమాట, గుండ్రంగా ఉండే గదిలో పెట్టేసి లైట్ ఆపేశారట. లైట్ ఆపేసి చక్కగా నీకు ఎక్కడ ఒకే గుమ్మం ఉంది, గుండ్రంగా ఉన్న గది ఒక చోటే గుమ్మం ఉంది, వదిలిపెట్టేశారు ఆయన్ని. చక్కగా నువ్వు గుమ్మం దగ్గరికి వచ్చేయమన్నారు అన్నమాట. ఆయన అక్కడికి ఉన్నాడు, అడుగులు నడుస్తూ, చిన్న కనపట్టలేదు. మామూలుగా బుద్ధున్నవాడు చేత చక్కగా చెయ్యేసుకుని గోడ తిరిగిపోతారు, చెయ్యాలి పడిపోతారు. అలా ఇంకా ఉంది కదా, చాలా దూరం నడుస్తున్నట్ట. మళ్ళీ దాటిపోయింది, గుమ్మం దాటిపోయింది, మళ్ళీ ఎదుర్కొంటున్నాడు, మళ్ళీ దాటిపోయింది. అలా ఉంది మన పరిస్థితి. సమయం ఇస్తారు మనకి. అరే నీకు 10 రోజులు నీకు మృత్యు ఉందన్నాం అనుకోండి, ఆయన బాగా తెలుసు, చెప్పగలుగుతారు. ఎప్పుడు మృత్యుని చెప్పేస్తారు ఆయన, అలా తెలుసు అన్నమాట. మనకి ఆయన తెలుస్తూ ఉంటుంది. తెలిసినా కూడా ఇంకా టైం ఉందిలే, ఎందుకంటే మనం మందబుద్ధులం, అల్పాయుషులు. అందుకు మన గుణాలు చెప్పుకొచ్చారు భాగవతంలో. ఇంకా ఏంటంటే వికాసాల సమయం ఉందండి. ఇప్పటి నుంచి ఎందుకు పెడతాను, ట్రైన్ ఆలస్యంగా వస్తుంది కదా, ట్రైన్ గురించి అది ఆలస్యంగా వస్తుంది ముందుట మనం అనుకుంటాం, వీళ్ళు కూడా వెళ్ళిపోతుంది కరెక్ట్ టైం వచ్చేసి వచ్చి వెళ్ళిపోయింది ముందని చెప్పేస్తాం. కాబట్టి అందుకనే దీని అభ్యాసం చేయాలిట. యోగి ఏం చేయాలిట? ఆసనమును శ్వాసను ఇంద్రియమును జయించి సాంగత్యమును వదలి. మామూలుగా మన యొక్క వైష్ణవ సిద్ధాంత ప్రకారము అన్ని సర్వస్వము త్యాగం చేయొచ్చు, కానీ పేరు ప్రతిష్టలు మనం వదులుకోలేము. కానీ ఇప్పుడు దీన్ని వదులుకోము, ఎక్కడికల్లా కూడా ఉండాలి. స్నానం చేస్తున్న పక్కన స్నానం చేసుకుంటూ ఉంటాడు, అలా అయిపోయింది. ఒక్క 10 ఏళ్లలో మనకి ఎంత అయిపోయిందంటే మన శరీరం కన్నా ఎక్కువైపోయింది ఇది. కాబట్టి సాంగత్యం వదలమంటే అనేది ఇది మహాసాంగత్యం. ఇది దాని పేరు చెప్పాడు ఇంటర్నెట్ అట. బయట ఉంటే జాలం, అంతర్జాలం. ఇది లోపల వెళ్ళిపోతుంది, అక్కడ తెలియదు. సరిగ్గా పేరు పెట్టాడు, పర్ఫెక్ట్ పేరు ఉంది. ఇంగ్లీష్ వాడిని కూడా బాగా పేరు పెట్టాడు. సాంగత్యం వదలమంటే పక్కన పెట్టుకుంటే జపం చేస్తున్న కూడా మనకి పక్కన ఉంటుంది, అయిపోయింది. సాంగత్యమును వదలి మొదట బుద్ధియోగముచే భగవానుని స్థూలమును మనస్సును ఉంచవలేను. బుద్ధి ద్వారా ముందు ప్రేరేపించాలి, మనసును బట్టి ముందు బుద్ధి ద్వారా మనం చేయించాలి. సూక్ష్మ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కదా, అంతేనా? జ్ఞానం వచ్చేవాడి కొత్త దాన్ని పెట్టారు, కొత్త పెట్టారా ఏమిటి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం మన కనపడే లోపల ఉన్నవి. బయట కనపడే ఇవన్నీ ఉన్నాయి, మన యొక్క శరీరం ఇవన్నీ ఉన్నాయి. వీటి మన జాగ్రత్త దీన్ని మనం నియంత్రించవచ్చు. పూర్తిగా చేసుకుంటే సగం చేసుకోవచ్చు. అది లోపల మనస్సు ఉంది, అది తిరుగుతూ ఉంటుంది. మనస్సు, ఈ మనస్సుని మనం మాత్రం చేయలేము. దాన్ని చేయాలి అంటే ఒక బుద్ధి ద్వారానే చేయించాలి. కానీ ఆ బుద్ధి కూడా ఇప్పుడు బుద్ధి లేదు, మనస్సు అయిపోయింది. మనస్సే ఇప్పుడు అజమాయిషి చలాయిస్తుంది. కానీ సత్సాంగత్యంలో భగవద్ కథలు వినడం వలన క్రమక్రమముగా ఎంతెంత పరిమాణం భగవత్ సంబంధమైనటువంటి ఆహార్యము ఇస్తూ ఉండడం లోపలికి క్రమక్రమంగా బుద్ధి సద్బుద్ధి అవుతుంది. అప్పుడు ఆ బుద్ధి కనుక ఒక్కసారి పనిచేయడం ప్రారంభించినట్లయితే ఇంకా మనసు నోరెత్తదు. అందుకనే మనం ముందు ఈ శ్రవణము ద్వారా అసలు ఏం చేద్దాం అని కూడా ముందు మనం ఆలోచించుకోవాలి. ముందు ఏం చేద్దామని లేకుండా ఏం లేకుండా పొరుగుతుంటే చేస్తున్నాం, అయిపోతుంది. ఏం జీవితం అనేది? వచ్చాను, కూర్చున్నాం, కొడి మొట్టలా కాసేపు కూర్చున్నాం, అయిపోయింది, వెళ్ళిపోయాం ఇంటికి, తిన్నాం, పడుకున్నాం, అయిపోయింది అంతే. మళ్ళీ అన్ని పనులు చేసుకున్నాం, సాయంకాలం ఏదో రాకపోతే బాధ అడుగుతారు, ఎందుకు రాలేదని, అందుకు వెళుస్తాం, అంతేనా? రాకపోతే మాది ఎందుకు అడుగుతారు, అందుకు రావడం, కూర్చోవడం,
జపం చేసేస్తాం అంతే. అదే లేకపోతే వస్తామేమో ఇక్కడికి కూర్చుంటాం వింటామని చెప్తారులే, మనకి పుస్తకాలే మనం చదువుకోలేమని అనుకుంటాం. అన్ని తెలుస్తాయి కానీ వాళ్ళకన్నా మా చదువు ఇంకా బాగా అవుతుంది. అలా కాదండి. ముందు ఆసనము, శ్వాస, ఇంద్రియములను జయించాలిట. అంటే కామ్ అండ్ దాన్ని ఇంత శ్రద్ధగా చేసుకోవాలన్నమాట. ఆ చేసి భగవంతుని చేస్తూ ఉండాలి. విశేషస్తస్య దేహోయం స్థవిష్ఠశ్చ స్థవీయసాం యత్రేదం యజ్యతే విశ్వం భూతం భవ్యం భవచ్చ సత్. చిన్నప్పుడు చదువుకుంటుంటే అందరూ కాముగా ఉండి చదువుకునేవాడు. చదువు ఎక్కాలి అంటే వాడు పక్కన టేబుల్ రికార్డు ఉండాలి, అది టీవీ రన్ అవుతూ ఉండాలి, ఏదో పాటలు అవుతూ ఉండాలి. ఆ విధంగా పక్క నుంచి ఒక ఏదో ఒకటి ప్రవాహం ఉంటేనే కానీ చదువు ఎక్కదు. అటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. ఉండదు, అంత మనకి ఇది అయిపోయింది అన్నమాట. కానీ ఏకాగ్రత ఉండాలి అంటే ముందు నిశ్శబ్దం చాలా అవశ్యం. నిశ్శబ్దం అందుకునే దీన్ని బ్రహ్మముహూర్తంలో చేయమన్నారు. అప్పుడు అందరూ కూడా నిద్రావస్థలో ఉంటారు కాబట్టి ప్రకృతి కూడా చక్కగా సత్వ సంపూర్ణమై ఉంటుంది, మన శరీరము కూడా సాత్వికంగా ఉంటుంది, ఇవన్నీ సదన మనసు కూడా సాత్వికంగా ఉంటుంది. అందుకని చెప్పి సాధనకి తెల్లవారుదామన 3 గంటల నుంచి ప్రారంభించి 5 గంటల వరకు 6 గంటల వరకు సూర్యుడు ఉదయించాడా అయిపోయింది. ఇంకా మాకు గురుగారు అంటారు కురుక్షేత్రం అంటారు. సూర్యోదయం అయితే కురుక్షేత్రం, రకరకాల పనులు చీకటి అంతవరకే మనకి ఇంకా ఇటు బాధరమే ఉండదు. కాబట్టి ఆ విధముగా మనం ముందు సాధన అభ్యాసం చేసుకోవాలి. భగవానుని విరాట్ దేహము అతి స్థూలము కంటేనూ స్థూలతమైనది. భూత భవిష్యత్ వర్తమాన కార్యమాత్రమగు ఈ విశ్వమంతయు ఆ దేహము నుండే వెల్లడియగుతున్నది. అండకోశే శరీరేస్మిన్ సప్తావరణ సంయుతే వైరాజ పురుషో యోసౌ భగవాన్ ధారణాశ్రయ. పృథివీ, జలము, తేజస్సు, వాయము, ఆకాశము, అహంకారము, మహత్వము అను 7 ఆవరణలతో కూడిన ఈ బ్రహ్మాండ శరీరమునందు విరాట్ పురుషుడకు భగవానుడు ఉన్నాడు. విన్నా ఈ 7 ఆవరణలు? ఎక్కడ విన్నాం? మన గొప్పవారు చెప్పాడుగా, బ్రహ్మాండములకు బయట ఈ 7 ఆవరణలు ఉన్నాయి. సప్త ఆవరణములు: పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, అహంకారం, మహత్వము 7 ఆవరణములతో కూడిన ఈ బ్రహ్మాండమనేటువంటి శరీరమందు విరాటుడు భగవానుడు ఉన్నాడు. జీవ నియంత్రయగు ఆయనయే ధారణమునకు ఆశ్రయుడు. జీవ నియంత్రణ ఆయనే నియమిస్తూ ఉంటాడు. పోషించేవాడు ఆయనే, కర్మ ఫలితాన్ని ఇచ్చేవాడు ఆయనే కూడా ఉన్నాడు అన్నమాట. అందుకని ఎవరు కూడా కర్మ చేసి తప్పించుకోలేము. ఇవన్నీ కూడా అవి ఏమంటారు, ప్రమాణపూర్వకంగా భగవాన్ చూపిస్తాడు అన్నమాట. అవన్నీ కూడా జీవ నియంత్రణటువంటి ఆ భగవంతుడు ద్వారా అన్ని కూడా ఉన్నాయి. కాబట్టి ఆయన మనం ధ్యానం చేయాలి. కాబట్టి ఈ భాగవతములో మనకి ముందుగా భగవంతుడి యొక్క విరాట్ రూపాన్ని ఏ విధంగా ఉంటుందో అది సెలవిస్తున్నారు. దాని తర్వాత విషయాలు మనం భగవంతుడి తర్వాత వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో